హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మేము ఇండియా వచ్చామని మీకు అందరికీ తెలుసు. వరుసగా వీడియోలు పెడతానే ఉన్నాం. ఇంకా వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఏం చెప్తున్నానంటే, మా అత్తగారింటికి వచ్చామన్నమాట. గార్డెన్ ఉంటుందండి, గార్డెన్ అదిరిపోద్ది అనమాట. అంటే మా తోటలోని చాలా అంటే మామిడి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? నేను చెప్పేలోపే మా అమ్మాయి పొడుగు వెళ్ళిపోయి లాంగ్ షాట్ వేద్దామని డిసైడ్ అయిపోయింది. దానికి కూడా కెమెరామెన్ లాగా బాగా అడవుడు ఎక్కువైపోతుంది. వీడియో సరిగ్గా రాకపోతే దానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు చిన్న వంకాయ చూపెడతాను ఫస్ట్. అంటే వంకాయలతో మొదలెడుతున్నాం కాబట్టి ఇప్పుడే వస్తుంది వంకాయ. పాపం ఇది తల్లి, ఇది పిల్ల వంకాయ. సో వస్తుంది అనమాట. ఏం చూసారా, మంచి పూత వచ్చింది. ఇలాగ ఇదంతా వంగతోట. అది మా ఇంటి ముందు చూపించరా, అది హౌస్ అక్కడ ఉంటుందండి. ఇంటికి కొంచెం ఇలా ఖాళీ వదిలేరు. ఇదంతా ఫ్లోరింగ్ చేయించాం కానీ ఇది మట్టి, అంటే మట్టి కొంచెం ఇలా మొక్కల కోసం. గుత్తుపూలు చూసారండి, భలే ఉంటుంది. చిన్నప్పుడు ఇలా తింటేనే భలే జ్యూస్ ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది, అన్నీ కల్తీ అయిపోయినాయి. ఈ గుత్తుపూలు అంటాము, మీరేమంటారు కూడా ఇలా కామెంట్ చేయండి. మాకైతే గుత్తుపూలు అంటాము. వీటిని మేమైతే నేను మంచిగా దండ కట్టి పెట్టిపోలేము అనమాట. ఇలా దండలు కట్టుకుని. అయిన తర్వాత ఇక్కడ గులాబీ మొక్కలు, ఇది తెలుసు కదా, నేను చేసుకుంది మా భావనే కదా. నేను మాస్టర్స్ ఎంసీఏ చేసినప్పుడు చిన్న మొక్క కట్టుకొచ్చాను. ఎంతే మొక్క గుంటూరులోంచి. అది ఇప్పుడు దాకా పెరుగుతూ ఉంది నాతో పాటు. అలాగ ఉంచారు పాపం, కొట్టకుండా అది అలాగ బతికింది. సో ఈ మొక్కలు పువ్వులు పోతానే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మొక్కలు ఉన్నాయి చూసారా. మా ఇంటి దగ్గర మొన్న పెట్టాం కదా అమెరికాలోని, 2 పూలు పూసినాయి. ఎక్కడైతే బోలు పూలు అత్త పూలు ఎట్టరు అత్త. 4వ తేలిన దగ్గర ఇన్ని ఉన్నాయండి. వాళ్ళ దగ్గర వీడియో కుదిరి తర్వాత పెడతాను. ఇన్ని పూలు పోతున్నాయండి అంతకనే. అన్ని పూలు అయిపోయినాయి అంట. నాకు నిన్నే పట్టుకొచ్చిన ఇంత దండ. ఇప్పుడే తాను చేశాను. ఉండండి పూలు పెట్టుకుంటాను. తర్వాత జాంకాయలు ఇందాక మా మావి 2 జాంకాయలు కోసాడు, మీకు చూపెడదాం అనుకున్నాను. దీని నిండా జాంకాయలు వస్తాయండి. ఇంకా మేము వస్తే వదలం కదా. జాంకాయలు అంటే మాకు పెద్ద అద్భుతం. అమెరికాలో మాకు ఒక్కో జాంకాయ $3 పడుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే 3.85 అనమాట. ఇప్పుడు దాని గురించి ఆలోచించుకోవడం ఎందుకు, మీరంతా మీరే అనుకోండి. ఇప్పుడు దాన్ని లెక్కేయడం మనకి అసలు డెలికేటెడ్ మైండ్. హ్యాండిల్ చేయలేను, చాలా డెలికేట్ మైండ్ అది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. 3.85 ఎంత అని ఆలోచించుకునే టైం లేదు. ఇదివరకే అటు కూడా ఇంకో జాంకాయ మొక్క ఉండేదండి. ముందు మామిడికాయలు అవి చూపెడతానంటే వెళ్దామే పదండి. ఇప్పుడే అత్తయ్య పట్టుకొచ్చిందండి. పూలు పెట్టుకోవడం మర్చిపోయాను. సో పూలు పెట్టుకుని తర్వాత మాట్లాడదామే. మీకు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా, పైన మామిడికాయలు కనబడుతున్నాయి. సో ఇవి అనమాట. సో మామిడికాయల చెట్టు అక్కడ ఉంది. కాయలంతా ఇలా ఉన్నాయి. నా హైట్కి కూడా అందేస్తాయి అనమాట. ఇప్పుడు పీట వేసాను పోద్దామని. సో ఆల్రెడీ ముగ్గిపోయినాయి తెలుసు కదా. ఎవరన్నా మామిడికాయలు తోటలో ఉన్న బాగా అర్థమైపోద్ది. ఇలా పెట్టామనుకో మనకి బాగా ముగ్గడానికి కానీ, లేకపోతే ఏ పిట్టలో వచ్చి కొట్టకుండా, పాడు చేయకుండా, పురుగట్టకుండా అన్నీ బాగుంటాయంట. అందుకని ఇలా పెట్టారు. కొన్ని కవర్లు అయితే ఇప్పేసాము, ఇంకా కొన్ని కవర్లు ఇప్పాలి. ఇది చెప్పు ఎందుకు కట్టారు ఇక్కడ. సో ఇది దిష్టి తగలకుండా అనమాట. సో చెప్పు కూడా చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో దీన్ని వాడటం. ఇంక దీన్ని చూసిన తర్వాత ఎవరు దిష్టి కొట్టరు. సో అది సో ఇలా కట్టుంది. ఎవరు వెనక్కి వెళ్ళరా, బాగా బ్యాక్ వెళ్ళి మొత్తం మామిడి చెట్టు అని చూపించరా. హలో, ఇది మామిడి చెట్టు కాయలు. ఇందాక కొబ్బరి మామిడికాయ చెట్టు కూడా ఉందండి. కొబ్బరి మామిడికాయ ఎంత మామిడికాయ అది తింటా కూర్చున్నాను. ఇప్పుడు దాకా చీకటి దాకా వీడియో చేద్దామంటేనే. ఇంకా ఈ మందార చెట్లు, అదే అమెరికాలో అయితే ఎక్కడ దొరికితే మందార ఆకులు ఎంతగా తలక పెట్టుకొని జుట్టు ఊడిపోతుంది అనుకునే వాళ్ళు. ఇక్కడికి వచ్చి పెట్టుకుందానికి టైం ఉండదు. ఎండ, ఆ ఎండలో ఆకులు కొయ్యలేము. ఇదేమో గులాబీ పూల మొక్క. ఇంకా తర్వాత ఇది ఇంటి పక్కన ఉండేదండి. అంటే ఇంటి పక్కన జస్ట్ ఇలా కొంచెం మట్టి ఉంచుకుని మనం మొత్తం వేసుకోవడానికి అనమాట. అసలైన తోట ఆ పక్కన ఉంది, అది మళ్ళీ చూపెడతాను రండి. టిక్ 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 టిక్. అయినా ఆ కాళ్ళు కాదు, మా జెసిగాడి కాళ్ళు. అది పెట్టింది వాక్ చేస్తున్నట్టు నాకు చూపెడుతుంది. అది తెలివితేటలు వచ్చేసి నీ కెమెరామ్యాన్ గారికి. కామెడీ చేస్తున్నావా? సో కెమెరామ్యాన్ గారు ఈ చెట్టు ఇటు పక్క కూడా చూపించండి. ఓకే కెమెరా గర్ల్, అందుకే చూపించకుండా చూస్తున్నావు నువ్వు. కెమెరా గర్ల్ చూపించమ్మా. టడా, ఇదంతా ఇందాక అటు పక్కన చూపించాం కదా, ఇలా ఉంటుంది ఇటు పక్కన మొక్క. వచ్చాం కదండి, ఇదంతా గోంగూర అనమాట. గోంగూర ఇప్పుడే వస్తుంది. గోంగూర పచ్చి వేసి వండితే అదిరిపోద్ది. ఇంకో ఇదేమో పొల గోంగూర అనమాట. ఇప్పుడే పొల గోంగూర కలబంద నిమ్మకాయలు అనమాట. పొద్దున్నే చికెన్ కూర వండారు. చికెన్ కూర గోంగూర ఏదో వేసి వండారు. అందులోకి మంచిగా చెట్టు నిమ్మకాయ, చెట్టుకున్న గోంగూర తెచ్చి కూర వండేవండి. అద్భుతంగా ఉందనమాట. అంటే ఇదంతా హ్యాపీగా ఉంటుంది. మీలో ఎవరైనా కూడా ఇలాగా తోట ఉండి మంచి గార్డెనింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను. జస్ట్ 2 నిమ్మకాయలు కనబడతారా కెమెరా ఉమెన్.
చిచి కెమెరా గోల్ ఒకసారి నిమ్మకాయలు కూడా చూపించే అమ్మ ఇక చూడు ఎన్ని నిమ్మకాయలు ఇక్కడ ఉన్నాయి కనబడుతున్నాయి మంచిగా. It's the same size as your eyeballs. అదే ఉండదు తెలుసండి మా అమ్మాయి నా కళ్ళు అంత ఉందో కొన్ని నిమ్మకాయ అని చెప్పి ఉంటుంది. సో ఇది నిమ్మకాయలు మామిడికాయలు అయిపోయినాయి, జాంకాయలు కూడా అయిపోయినాయి. తర్వాత ఇక్కడ సపోటా పూలు ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సపోటా మొక్కలు అనమాట. సపోటా చెట్టు ఇది చూసారా, సపోటా ఎంత కాయ వచ్చిందని మంచిగానే. ఇది అప్పుడప్పుడు 4 కాయలు కోస్తుంది అత్త, కోసి ముగ్గు పెడుతుంది అనమాట. మా ఆయనకి చాలా ఇష్టమని, మనకి సపోటాలకు పడదు ఎందుకు మరి, నాకు సరిగా ఇష్టం ఉంటుంది తినడానికి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, సపోటా మొక్కలు అనమాట. ఇక్కడ ఇలా ఆకులు వాటర్ వేసుకుని తుడుచుకుని ఇలా తింటే ఎంత బాగుంటుందని, నాకు అరిటాకులోని భోంచడం అంటే ఎంత ఇష్టమో. మా పాప ఫంక్షన్ ఉంది కదా, అరిటాకులో తిప్పిస్తున్నాము కావాలని. ఎంత పెద్ద వేసి దీన్ని నిండా భోజనం పెట్టుకుని మీకు చూపెడతానండి వీడియో ఎప్పటికైనా పెడతాను. సో ఇది సపోటా చెట్టు అంత కనబట్టలేదు కదా, నెట్ వేస్తారండి. అంటే బాగానే ఈ పెట్టలవి వచ్చి పొడిసేస్తున్నాయి అనమాట, అసలు ఉండట్లేదు. ఇంకా బుడ్డ రాకముందు పొడిసేస్తున్నాయి. కొంచెం పెద్ద కొయ్యి వచ్చాం మరి, అత్త కొయ్యలేదు ఇంకానే. ఇక ఇక్కడ చూసారా గుడ్లు ఎగ్గలా ఉన్నాయి కదా, ఇవి చూడు చేసి ఎగ్గలు ఉన్నట్టున్నాయి కదా సపోటాలు. ఇది తీసి ముగ్గు పెడుతుంది అనమాట అత్త. సో ప్రస్తుతానికి ఇంకా కొయ్యలేదు. చూడండి చాలా పెద్దవి వచ్చినాయి. ఇగో ఎంత ఉన్నాయి ఏకంగానే. మరి ఎందుకు కొయ్యలేదో, ఇంకా వెయిట్ చేస్తుంది మరి పెద్ద అయ్యి వరకుని. సరే ముగ్గినప్పుడు మీకు కూడా పెడతాను. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ మామిడికాయలు ఏంటంటే ఆల్రెడీ కోసేసారు పచ్చడి కోసం. నేను కూడా 2 అట్టి పెట్టాను అనమాట. ఎందుకంటే అలా ఉప్పు కారం వేసుకు తింటే చాలా బాగుంటుంది కదా, అందుకని అట్టి పెట్టాను. కోసి ఉప్పు కారం వేసి తింటే అదిరిపోద్ది. దానికోసమే 2 కాయలు ఉంచాను కావాలని. ఇది ఓవరాల్గా ఇందులో ఉన్న ఏమంటారు మామిడికాయ చెట్లు, సపోటా చెట్లు, అరటి చెట్లు, పచ్చడాక ఇవన్నీ. ఒకటి అదొక డిఫరెంట్ది, అటుపక్క పెద్దది, ఇది ఇంకోటి చిన్నది. ఇది వేరు చిన్న రసాలు, అది బంగినపల్లి. ఇదే కొబ్బరి మామిడికాయ అనమాట. కొబ్బరి మామిడికాయ అలా అన్ని రకాలు ఉంటాయి. కొబ్బరి మామిడికాయ అయితే నా కోసం వేసారండి. నేను మామూలు మామిడికాయలు అంత ఇదిగా తిన్నా, ఎల్లో కలర్ అయ్యి అంటే స్మెల్లో ఎంతో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎప్పుడు తిన్నా నేను. కొబ్బరి మామిడికాయ పిచ్చి, పచ్చి మామిడికాయ ఇంకా పిచ్చి, అలా తినాలనిపిస్తుంది నాకు. ఇక్కడ బొబ్బాస్కాయలు కూడా ఉంటాయి. పప్పాయి మాకు అమెరికాలో బోర్ అంత రేట్లు కదా, ఇప్పుడే ఫేస్ ప్యాక్ వేద్దామని కోయింతాను. అది పప్పాయి కూడా నేను సరిగ్గా తిన్నాను, కానీ ముఖానికి రాస్తాను బాగానే. సో అందుకని అప్పుడు అక్కడ ఎల్లో కలర్ది ఉంది కదా ముగ్గుపోయి అది తీస్తున్నాను అనమాట. ఇంకా అరటికెళ్ళు అయిపోయినాయి, కోసేసాము. ఇప్పుడు ఫంక్షన్ కోసం ఇంకా ఆల్రెడీ గెల్ల అయిపోయినాయి కదా, కొట్టేసి డెకరేషన్కి వాడదాం అనుకుంటున్నాము. దానికి తీస్తాము. ఆ డెకరేషన్ వచ్చినప్పుడు మీకు కూడా పెడతానులేండి. ఇది తర్వాత పనస చెట్టు కూడా ఉంది, దానికి పనసకాయ కూడా కాసింది. అది నెక్స్ట్ వీడియోలో పనసకాయ కోయడం, పనసకాయ ఎలా వచ్చిందో ఒకసారి రేపు పొద్దున మా డాడీ వస్తున్నారు ఇక్కడికి. అది కోసి మంచిగా పనసకాయ గురించి నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అది మంచి చాలా బాగుంది పనసకాయ. ఇది ఇంకొకసారి బయట లుక్ వేద్దాము. బయట కూడా కొంచెం కరివేపాకులు అవన్నీ కూడా బయట కూడా పెట్టారు. లెట్స్ గో. అది లోపలంతా అయిపోయింది కదా లుక్. ఇంకా తర్వాత బయట అనమాట. బయట అంటే ఇంటికి ఎదురుగానే ఇక్కడ కొంచెం ఇలా మట్టి వేయించాము. అంటే కొంచెం పెద్ద చెట్లు లోపల సరిపోవట్లేదని ఇది స్పెషల్గా ములక్కాయల కోసం వేయించాము. ములకాకు పప్పు ములకూర అలా చాలా బాగుంటుంది కదా, దానికోసం ములకాకు చాలా హెల్దీ, అది వేయించాము అనమాట ఇక్కడ. సో ములకాకు కూర ఇంకా వండలేదు. ఇంకా మనకి అసలైన ఇష్టమైన మన గోరింటాకు కోసేసి పెట్టేయాలి. ఈ మధ్య మెహందీ అనేది బిల్డప్ వచ్చింది కదా, ఇంకా మెహందీ ఫంక్షన్ కోసం మెహందీలే పెట్టాలంట. గోరింటాకు వద్దంటున్నారు. మా అమ్మాయికి స్మెల్ నచ్చదు, ఆ స్మెల్ వస్తే గోరింటాకు పెట్టుకొని అంటుంది. అందుకని ఆ కోనే పెట్టేస్తున్నాము. కానీ నేను వెళ్ళిపోయే ముందు మాత్రం గోరింటాకు పెట్టుకునే వెళ్తాను. ఆ కోన్ మాత్రం పోవాలని కోరుకుంటున్నాను. మిగతా అన్ని అరటి చెట్లు వచ్చినాయి ఇక్కడ. ఇలాగా ఇంటి లోపల చూసారు కదా, అలాగే బయట కూడా పెట్టించారు. ఇక్కడ కూడా దాదాపు కాసేసి అన్నీ అయిపోయినాయి. బయట అన్ని ఇలా వచ్చినాయి అంతే. ఇది మా ఇల్లు. అక్కడ లుక్ వేసుకోరా మొత్తం. ఇది మా అత్తగారింటి గార్డెన్. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు మళ్ళీ పెట్టేస్తా ఉంటాను. బాయ్ బాయ్.